అందరికీ నమస్కారాలు. నా పేరు నీలాంజనేయులు. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఈనాటి అంశం అభినందన. కవి శేషం లక్ష్మీనారాయణాచార్యులు. దేశానికి వెన్నెముక్క రైతు, దేశానికి అంటిరెప్పల కాపాడేవారు సైనికుడు. వారిద్దరూ లేకపోతే దేశ ప్రజలకు తిండి, దేశానికి రక్షణ ఉండదు. వారిద్దరు పడే శ్రమను వర్ణించడానికి ఎన్ని మాటలైనా సరిపోవు. అందుకే లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అన్నాడు. అదే భావనతో సరళమైన పదాలతో వారిని ఎట్లా అభినందించాలో చూద్దాం. వందనాలు వందనాలు అభినందన చెందనానివే, మా అభినందన చెందనానివే. శ్రమదాచని హానికలకు, తల వంచని సైనికులకు, భరతమాత పురోగతికి ప్రాతిపదికలకు, ధనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. పుడమి తల్లి పులకింపుగా రుధిరం క్షేదం కాగా పసిడిని పండించినట్టు ప్రగతి మార్గదర్శకులకు వందనాలు వందనాలు అభివందన చందనాలివే, మా అభివందన చందనాలివే. కంటికి కనురెప్పలాగా, చేను చుట్టూ కంచెలాగా, జనభూమి కవచమైన ఘనవీరులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివి, మా అభివందన చందనాలివి. ప్రలోభాల మాయలోన పడివోవని నిర్మలురకు, నిమిషమేని విధిమారని నీతి కర్మశీలురకు వందనాలు వందనాలు అభివందన చందనాలివే, మా అభివందన చందనాలివే. అవిశ్వాంతశీలం దోకలి మండల నాటి దేశభక్తి ఖడ్గంగా శత్రు ముక్కలను దున్ని దేశకీర్తి బావుటకును ఎగరేసిన గణజనులకు వందనాలు వందనాలు అభివందన చందనాలివే, మా అభివందన చందనాలివే. ధన్యవాదాలు. వందనాలు వందనాలు అభివందన చందనాలివే, మా అభివందన చందనాలివే. రైతులు తమ రక్తము చెమటగా మారుతుండగా దేశం కోసం బంగారు పంటను పండించే కష్టజీవులను నాకు వద్దమే. జై కిసాన్. మన జన్మభూమి ఇరుగు పొరుగు దేశాల వారు ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. అలా ఆక్రమించుకోకుండా మన దేశ సైనికులు కవచం, మన ప్రాణాలను లెక్క చేయకుండా కవచంలాగా ఉండి మనల్ని కాపాడుతున్నారు. అందువల్ల మన జన్మభూమి కవచమైన మన వీరులు సైనికులు. జై జవాన్.